ఇట్లాంటి మాటలతో ఇట్లాంటి చాలా విన్నాం. ఇంతకు మించి మాట్లాడినటువంటి వ్యక్తులు అంటే ఒక అమ్మకు అబ్బాకు పుడితే ఇంకో పార్టీ మారరు, ఇంకా అది ఎంత ఇష్టం వాడు నేను చచ్చినా కండుగానే ఉండాలి మరో కండుగా. మీకంటే పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు పెద్ద పదవి చేపట్టిన వ్యక్తులు. సామాన్య కార్యకర్త కూడా కార్యకర్త గుర్తింపు సామాన్య మహిళగా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తగా గుర్తింపు కార్డు లేదంటారు. 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మరి గుర్తింపు కార్డు తీసుకోవాలంటే నేను నాదే పార్టీ అనుకున్నప్పుడు గుర్తింపు కార్డు ఎందుకు? నాకు సంబంధించిన పార్టీ కోసం నేను ఓటేయడం, నా చుట్టుపక్కల ఉన్న 10 మంది ఓటేయించడం. సో అప్పుడు నాకు గుర్తింపు కార్డు కూడా లేదు. అయినా కూడా నేను పార్టీ కోసం వచ్చి 151 మంది మాకు కౌరవులు లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని నేను ఎదుర్కొంటున్నాము అనే ధైర్యం ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ప్రతిపక్ష పార్టీలో. సో నేను పదవులు పోతాయనే భయం లేదు. ఈ రోజు వీళ్ళేదో నన్ను ఉంచుకోకపోతే నా కుటుంబాన్ని ఇంకొకటి చేస్తారో అనే భయం లేదని పార్టీ మారడానికి ఇంతకు మించిన నేను చేయలేదు. ఇంతకు మించిన నువ్వు నా క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చేయలేదు, ఇంతకు మించిన ఇంకే విధంగానూ మాట్లాడలేదు, అన్ని రకాలుగానే అయిపోయింది. సో నేను కొత్తగా పార్టీ మారాల్సిన అవసరం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అంశం ఉండాలి అని ఖచ్చితంగా అంశం ఉండాలి, ఎప్పుడు పార్టీతోనే ఉంటుంది. మీరు క్యారెక్టర్ అసోసియేషన్ అని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని బాగా బాధించినటువంటి వ్యాఖ్యలు మీ మీద నేను కూడా నోటీస్ చేయడం జరిగింది. అంటే ఎవరెవరితో మీకు అఫేర్స్ అని చెప్పేసి అని బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో ఏవో ఫొటోస్ అని చెప్పేసి నాకు మార్ఫింగ్ వచ్చినది అనేది తెలియదు, కానీ ఆ ఫొటోస్ బయట పెట్టేసి మీకు వాడుతూ ఉందని చెప్పేసి అని ఇంకా చాలా విధాలుగా మిమ్మల్ని పర్సనల్ రిలేషన్ చేసేసి మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కానీ మీ షాప్ విషయంలో కానీ సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా కూడా మీ మీద కొన్నిసార్లు దాడులు చేసే ప్రయత్నం. ఎందుకు నాకు ఇది యాజ్ ఎ ఎంటర్ప్రీనర్గా, అలాగే ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను ఈ రాజకీయం ఎందుకు వద్దు, నాకు ఏదో అనుకొని వచ్చా కానీ వెళ్ళిపోవాలనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా ఆలోచించాను అంటే మా అమ్మ బాధపడుతుందా, మా తమ్ముడు ఇబ్బంది పడుతున్నాడా అని ఆలోచించాను తప్పించి బాధపడరా? ఎప్పుడు బాధపడాలి. ఎప్పుడైనా లైఫ్ గురించి మాట్లాడినప్పుడు నేను అన్న పిలుచుకున్నాడు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతుంటే అప్పుడు నేను అనుకుంటాడు ఏంటి ఇది చాలా అవసరంగా ఇట్లా వచ్చింది అని బాధపడుతుంది తప్పించి నన్ను ఏదో అన్నారని అయితే బాధపడదు. నేనేంటి అనేది నా కుటుంబానికి తెలుసు, నా గురించి వంద చెప్పినా నా కుటుంబం. ఎందుకంటే నేను ఎలా ఏ స్థాయి నుంచి నిలబడ్డాను, నిలదొక్కున్నాను, ఈ స్థాయి వరకు నా కుటుంబాన్ని నిలబెట్టడం నేను సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో పోస్ట్ లో ఉన్నాడు అనే విషయం తెలుసు. అతని క్యారెక్టర్ గురించి తెలియదు, అతని ఆ కైండ్ ఆఫ్ పర్సన్ కూడా నాకు యూట్యూబ్ స్టార్ అనేది తెలుసు. నాకు అంతకు మించి అతను ఎవరు ఏంటి అనేది తెలియదు. నేను ఎప్పుడు పర్సనల్ గా నాకు తెలిసి చూసిన లేదు. అతను ఈ క్వశ్చన్ అడిగిన కూడా అదే చెప్తాడు అనుకుంటా. నేను ఎప్పుడు ముఖపరిచయం కూడా లేదని. సిద్ధార్థ రెడ్డి గారితో ఏదైతే వచ్చిందో అది మోస్ట్లీ ఒక చిన్న పొరపాటు వల్ల వచ్చింది. నేను ఆఫ్లైన్ లో మా పార్టీ కార్యకర్తలతోనే ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సిద్ధార్థ రెడ్డి గారి గురించి. ఏమీ లేని ఒక వ్యక్తి, అసలు అంత సబ్జెక్ట్ లేదు, చిన్న పిల్లాడు, బాగా వచ్చా ఇలాంటి చెప్పాలంటే పొలిటికల్ గా సబ్జెక్ట్ లేదు, ఏదో వేదాంతం మాట్లాడలేదు. వేదాంతం మాట్లాడే వ్యక్తి అయిన వ్యక్తిని వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు ఏమీ లేని వాడిని ఇంత హైలైట్ చేస్తుంటే మన దగ్గర ముత్యాల లాంటి నాయకులు ఉన్నారు, ముత్యాల లాంటి సబ్జెక్ట్ ఉన్న నాయకులు ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు నాయకుడికి మనం గౌరవించి మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే ప్రశ్నని నేను చెప్పాను. నన్ను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం జరిగింది.
సో మేబీ అక్కడ ఎవరైనా కొంతమంది తప్పుగా అనుకుని ఈ రకంగా పాపం వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేశారు. కానీ అసలు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తిని నేను చూడడం, ఆ వ్యక్తిని చూడడం కానీ ఆ వ్యక్తి గురించి నేను వేరే విధాలుగా వినడం కానీ కూడా పాపం ఎప్పుడు జరగలేదు. అసలు ఇకపోతే మీరు ఇందాక అన్నారు, ఏమీ తెలియని వ్యక్తి, నాలెడ్జ్ లేని వ్యక్తికి ఆ పార్టీలో పదవి వరించడం కానీ ప్రాధాన్యత ఉండడం కానీ జరిగింది. మన దగ్గర ముత్యాల లాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి పెద్ద నాయకులు పక్కన పెడదాం, కాస్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మీలాగా పనిచేసేటటువంటి వ్యక్తులకి సరైన ప్రాధాన్యత ఉండట్లేదని చెప్పేసి పెద్ద పెద్ద నాయకుల్ని, పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళని పార్టీ ఏ విధంగా అనేది కష్టపడి ఏం ఆశించుకోకుండా, మీరు అన్నట్టు పదవులు లేకపోతే పైసలు ఏం ఆశించుకోకుండా నిస్వార్థంగా పార్టీకి పనిచేసేటోళ్ళకి కూడా అవమానాలు ఉంటున్నాయని చెప్పేసి అనే ప్రశ్నకి మీ సమాధానం? ఈరోజు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చింది, పల్లె నుంచి వచ్చింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి ఈరోజు స్టేట్ ఐటీడీపీ అధికారి, అది కూడా చంద్రబాబు నాయుడు గారు మానసిక బుద్ధిగా నాకు ఈ విధంగా చెప్పుకొని ఆయన ఇష్టానుసారం ఈ విధిని పుట్టడం జరిగింది. దాంట్లో నేను పని చేయగలుగుతున్నాను అంటే నేనేమి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో వచ్చినామని కాదు, కేవలం బాబు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, పార్టీ గురించి ప్రజల్లో తీసుకెళ్తున్నందుకే నాకు ఇది వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్న కార్యకర్తలకు ఎంత న్యాయం జరుగుతుంది? మీరు మొన్నే చూసారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, 108 నియోజకవర్గాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ స్వయంగా చూసారు. తూర్పు రాయలసీమ క్యాండిడేట్ అధికార ప్రతినిధి శ్రీకాంత్ కంచర్లన్న ఎవరైనా సామాన్య కార్యకర్త. ఈ రోజు సామాన్య కార్యకర్తల్ని నిస్వార్థంగా పార్టీకి సేవ చేసే వాళ్ళని పదవులు ఇచ్చి పదవిని అలంకరించే విధంగా చేసేది తెలుగుదేశం పార్టీ. ఈ రూమర్ ని కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ఒక 2-3 పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇచ్చిన పదవులు పక్కన పెట్టుకుని, ఎంపీ పదవులను పక్కన పెట్టుకుని కేవలం తెలుగుదేశం పైన నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది. కానీ అసలు కార్యకర్తలను గుర్తించడం తెలుగుదేశం పార్టీ ముందుంది. అందుకే ఈ రోజు దాదాపు తెలుగుదేశం పార్టీకి ఉన్న అఫిలియేటెడ్ లింక్స్ లో ఈ రోజు ప్రతి కార్యకర్త అంశాలను పనిచేసే విధంగా పార్టీ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఒక మాట, ఇప్పుడు మీకు ఒక పదవి వచ్చింది ఐటీడీపీ అధికార ప్రతినిధిగా, కంచర్ల శ్రీకాంత్ గారికి కూడా ఐటీడీపీ అధికార ప్రతినిధితో పాటు ఎమ్మెల్సీకి పోటీ చేసే అవకాశం వచ్చింది. మరి ఆర్థిక బలమో మరి ఇతర కారణాల చేత. సో మీకు వచ్చే ఒకటి మాకు ప్రాధాన్యత వచ్చింది, అందరూ కూడా వచ్చిందనే అభిప్రాయంతో ఉంటే కరెక్ట్ కాదు కదా. ఎంతోమంది మీ పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేస్తూ ఉంటే, లేదు మమ్మల్ని ఇట్లా నియోజకవర్గ నాయకుడు సన్నిహితులైనట్టు లేకపోతే జిల్లా స్థాయి నాయకులు నిలువరించుతూ ఉన్నారు, మమ్మల్ని పక్క పార్టీకి సంబంధించిన కోవట్లుగా చెప్పుకొస్తూ ఉన్నారు, పార్టీ కోసం ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తుంటే అని చెప్పేసి అనేటువంటి వ్యాఖ్యలు మనం చూడలేదా? ఉన్నాయండి, అలా ఉండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది రాజకీయాన్ని నువ్వు ఎంత గట్టిగా నిలబెట్టుకున్నావు అనేది నీ ఉనికి. నిన్నెవరో పక్కకు తొక్కేస్తున్నారు, నిన్నెవరో ఎదగనివ్వట్లేదు అనుకుంటే అది పూర్తిగా నీ చేతుల్లో ఉంది, నీ తప్పది. నీకెవరో అవకాశాలు క్రియేట్ చేయరు, మనకెవ్వరూ అవకాశాలు ఇవ్వరండి. మనం అవకాశాలు సాధించుకుంటూ ముందుకెళ్ళడమే, మనం ఒక దారి వేసుకుంటూ ముందుకెళ్ళడమే. మనకి ఎవరో అవకాశాలు ఇస్తారు. నాకు విజయవాడలో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన ఒక మైనారిటీకి సంబంధించిన ఒక లీడర్ లాస్ట్ ఇయర్ రంజాన్ టైంలో అనుకుంటా నేను విజయవాడ వెళ్తే అక్కడ నన్ను గుర్తుపట్టి ఆయన ఇంటికి కూడా పిలవడం జరిగింది. కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానంతోనే ఆయన పార్టీ మారిపోయినా పిలవడం జరిగింది. ఆయన పార్టీ మారిపోవడం చెప్పిన ఒకే ఒక కంప్లైంట్ ఏంటి తెలుసా? నేను విజయవాడలో ఏ ప్రోగ్రామ్ జరిగినా బోలెడన్ని ఫ్లెక్స్లు వేసేవాడినండి, నేనే ఫ్లెక్స్లు కట్టేవాడిని, ఈరోజు నాకు పార్టీలో గుర్తింపు రాలేకపోయింది, అందుకే నేను పార్టీ మారాను అని చెప్పి. నేను ఒకటే చెప్తాను, మనం ఏ పని చేసినా అధినాయకత్వానికి తెలిసేలా చేయాలి, అధినాయకత్వం కోసం మనం పనిచేయాలి. అంతేగాని మీరు ఎవరికి తెలియకుండా పార్టీ కోసం పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, మీ పని ఎవరికి తెలియనప్పుడు మీకు ఎట్లా గుర్తింపు వస్తుంది? రాదు. మీరు ఏ పని చేసినా పార్టీ కోసం పని చేస్తున్నప్పుడు ప్రజలకి తెలియాలి, అదేవిధంగా అధినాయకత్వానికి ఇద్దరికి తెలియాలి. ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు అందుకే మేము ఇట్లా ఈరోజు తప్పుకుంటున్నాము, మమ్మల్ని తొక్కేస్తున్నారు అంట అనేది తప్పు. ఇది రాజకీయం. నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనకాల ఇంకొక నలుగురు అదే పదవి కోసమో అదే పొజిషన్ కోసం వెళ్తా ఉంటారు, నడుస్తూ ఉంటారు. ఎవరు దాన్ని అందిపుచ్చుకోగలిగే సత్తువ ఉంటాయో వాడే నాయకుడు. నాయకుడి కోసమే ఏ రాజకీయ పార్టీలైనా చూస్తాయి. నాయకుడు అవ్వాలి అంటే నీ చుట్టూ ఉన్న రాజకీయాన్ని గమనిస్తూ
వాటిని ఏ విధంగా ఛేదించుకుంటూ మనం ముందుకెళ్తామో అప్పుడే నీ నాయకత్వ లక్షణాలు తెలిస్తే నేను పార్టీ అధినాయకత్వం గుర్తిస్తుంది. అంతేగాని ఎక్కడో ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన కంచర్ల శ్రీకాంత్ అన్నైనా లేకపోతే నేనైనా ఈరోజు స్టేట్ పదవులు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అంటే మేము అధినాయకత్వానికి తెలిసేలా పనిచేసి ఉండొచ్చు. సో అందుకే ఈ రోజు మాకు వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. మీరు చాలా అగ్రెసివ్గా అండ్ ఉమెన్గా ఉండి మాట్లాడడం కారణం చేత నోటీస్ అయ్యారనేది ఒకటి ఉంటుంది. శ్రీకాంత్ గారు ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి అండ్ రాజకీయమైనటువంటి కుటుంబాన్ని. శ్రీకాంత్ అన్న ఆర్థిక పరిపుష్టమైన వ్యక్తి కాబట్టి అవకాశం వచ్చిందంటే ఒప్పుకోండి. శ్రీకాంత్ అన్న గురించి ఏం తెలుసు? అవకాశం వచ్చింది అనట్లేదు. శ్రీకాంత్ ఆయనకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ప్రకాశం జిల్లాలో దాన్ని కేవలం పార్టీ కోసము, దానిపైన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దానిపైన ఒక ఇనపపాదం మోపితే అయినా కూడా పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తామని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ట్రైనింగ్ క్లాసెస్ రన్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ ని పూర్తిగా క్లోజ్ చేసి వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ ఆర్థికంగా కూడా అక్కడ నష్టపోతున్నామని తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. వాళ్ళు ఒక ఏ రకంగా పనిచేశారో, వాళ్ళ ఫ్యామిలీ ఏ రకంగా పనిచేస్తుంది, ఈవెన్ శ్రీకాంత్ అన్న వాళ్ళ వైఫ్ వదిన కూడా ఏ రకంగా కష్టపడి పనిచేసిందో తెలుగుదేశం పార్టీ కోసము, ఈవెన్ పక్క కాన్స్టిట్యున్సీస్ వాళ్ళ క్యాంపెయినింగ్ లో కూడా ఏ రకంగా పనిచేస్తుంది ఈరోజు మేము దగ్గరుండి మేము చూసిన వాళ్ళని. కేవలం ఆర్థిక పరిస్థితి బాగుందని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవ్వదు. ఈ రోజు పార్టీ కోసం ఎవరైతే లాయల్ గా ఉన్నారో ఆ లాయల్టీని చూసి ఈ రోజు ముందుకు తీసుకెళ్తారు తెలుగుదేశం పార్టీ అనేది. సో దాని పర్యవసానం ఈ రోజు మనం చూస్తున్న యంగ్ లీడర్స్ అందరూ మనం చూస్తున్నాం. ఈ రోజున్న యంగ్ లీడర్స్ లో శ్రీరామ్ చిన్బాబు అన్న గాని, లేకపోతే ఎంఎస్ రాజన్న గాని, లేకపోతే అనితా వంగల్పూడి గారు గాని, ఇలాంటి యువ నాయకత్వం ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరి నేపథ్యం ఏంటండి? రాజకీయ వారసత్వం ఉందా వీళ్ళకి? లేదే. వీళ్ళందరూ సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఈ రోజు వాళ్ళని ఈవెన్ అనితా వంగల్పూడి గారిని పొలిట్ బ్యూరో స్థాయిలో నుంచోబెట్టింది అంటే తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతి గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టింది అంటే తెలుగుదేశం పార్టీ. సో దయచేసి తెలుగుదేశం పార్టీకి ఉన్న ముద్రని మీరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా కార్యకర్తల పార్టీ, ప్రజల పార్టీ. అది